మాలతీ మాధవం. పద్మావతి నగరంలో దేవరాతుడు, భూరివసువు అనే బాల్యమిత్రులు ఉండేవారు. వారు కలిసి చదువుకుంటూ ఉండి, మనం పెద్దవాళ్లమయ్యాక మనలో ఒకరికి కొడుకు, ఇంకొకరికి కూతురు పుడితే వారికి పెళ్లి చేసి వియ్యంకులమవుదాం అనుకున్నారు. తర్వాత దేవరాతుడు విదర్భరాజు వద్ద మంత్రి అయ్యాడు. భూరివసువు పద్మావతి నగర రాజు వద్ద మంత్రి అయ్యాడు. వారు అనుకున్నట్టే దేవరాతుడికి మాధవుడనే కొడుకు, భూరివసువుకు మాలతి అనే కూతురు కలిగారు. తాను తన మిత్రుడు చిన్నతనంలో అనుకున్న మాట దేవరాతుడు మరవలేదు. అయినా మాలతీ మాధవులను బలాత్కరించి పెళ్లి చేసే కన్నా వారిద్దరినీ ఒక చోట చేర్చి వారు పరస్పరం చూసుకుని ప్రేమించుకుని పెళ్లాడే అవకాశం కలిగించటం మంచిదని ఆయనకు తోచింది. అందుచేత ఆయన తన కొడుకైన మాధవుణ్ణి తర్క విద్య అభ్యసించే పని మీద పద్మావతి నగరానికి పంపాడు. మాధవుడి వెంట అతని చెలికాడైన మకరందుడు, సేవకుడైన కలహంసకుడు వెళ్లారు. మాధవుడు పద్మావతి నగరం వచ్చాక తరచూ మంత్రిగారి ఇంటి ముందుగానే వస్తూ పోతూ ఉండటం చేత మంత్రిగారి మేడ మీద అతనికి మాలతి కనిపించేది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నాక ఇద్దరి హృదయాలలోనూ ప్రేమ బీజాలు పడ్డాయి. మాలతికి మదయంతిక అనే స్నేహితురాలు ఉన్నది. మదయంతిక అన్న నందనుడనేవాడు రాజుగారికి ఆప్తమిత్రుడు. మదయంతికను చూసినది మొదలు మాధవుడి మిత్రుడైన మకరందుడి మనసులో ప్రేమ అంకురించింది. పద్మావతి నగరంలోనే కామందకి అనే యోగిని ఉన్నది. మాలతీ మాధవుల తండ్రులు చిన్నతనంలో వియ్యంకులమవుదామని ఆమె ఎదుటనే ప్రతిజ్ఞ చేసుకున్నారు. అదీగాక కామందకి మాలతికి ఒక రక్షకురాలుగా ఉంటూ వచ్చింది. ఈ కారణాలన్నింటిని బట్టి ఆమె మాలతీ మాధవుల మధ్య ప్రణయాన్ని పెంపొందించి వారు పెళ్లాడేలాగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. అయితే ఆమె ఉద్దేశానికి అనుకోని విఘాతం జరిగింది. రాజుగారి ఆప్తమిత్రుడైన నందనుడికి మాలతిని పెళ్లాడాలనే దురాశ పుట్టింది. ఆయన ఆ సంగతి చల్లగా రాజుగారితో నివేదించుకున్నాడు. రాజుగారు తన మంత్రితో, నీ కుమార్తె మాలతిని నందనుడికిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. నందనుడు వయసు మళ్ళినవాడేగాక కురూపి కూడాను కనుక భూరివసువుకు అతన్ని అల్లుడిగా చేసుకోవడం సుతరాము ఇష్టం లేదు. అయినా రాజుగారికి ఎదురాడటం తగదు గనక ప్రభువుల కన్యలకు ప్రభువుల ఇష్టప్రకారం జరగక ఏం చేస్తుంది అన్నాడు. అయినా రాజుగారికి ఎదురాడటం తగదు గనక ప్రభువుల కన్యలకు ప్రభువుల ఇష్టప్రకారం జరగక ఏం చేస్తుంది అన్నాడు. ఈ సంగతి యోగిని కామందకి తెలిసింది. ఎలాగైనా మాలతీ మాధవుల మధ్య ప్రేమ పెంపొందేటందుకు తగిన ఉపాయాలు చూడమని ఆమె తన శిష్యురాలైన బుద్ధిరక్షితతో చెప్పింది. ఈలోపుగా మాలతి తాను ప్రేమించిన మాధవుడి రూపాన్ని చిత్రించింది. మాలతికి లవంగిక అనే చెలికత్తె ఉన్నది. ఈమె ఈ చిత్తరువును మాధవుడికి చేర్చే ఉద్దేశంతో కామందకి వద్ద ఉండే ఒక పరిచారికకు ఇచ్చింది. మాధవుడి సేవకుడు కలహనుడు ఈ పరిచారికను ప్రేమిస్తున్నాడు. ఒకనాడు మన్మథోత్సవం జరిగింది. మాధవుడు మకరందోద్యానానికి వచ్చి ఒక పొగడ చెట్టు కింద కూర్చుని అక్కడ రాలిన పొగడ పూలు ఏరి మాలగా గుచ్చసాగాడు. అంతకుముందే చెలికత్తెతో సహా కామదేవాలయానికి వెళ్లిన మాలతి తిరిగి వస్తూ ఆ ప్రాంతం చేరింది. ఆమెని చూస్తూ మాధవుడు కలవరపడి తాను గుచ్చుతున్న పూలను వంకరటింకరగా గుచ్చి ఎలాగూ పూర్తి చేసి తన మెడలో వేసుకున్నాడు. ఇంతలో మాలతి కోసం ఏనుగు వచ్చి ఆమెను ఎక్కించుకుని పోయింది. మాలతి చెలికత్తె అయిన లవంగిక మటుకు అక్కడే ఉండి పూలు కోసేదానిలాగా అభినయిస్తూ మాధవుణ్ణి పలకరించి, అయ్యా, మీ మెడలో ఉండే పొగడదండ ఎంతో చక్కగా ఉంది. మా మాలతికి ఇలాంటి దండలు ఎంతో ఇష్టం అన్నది. మాధవుడు ఆ పొగడదండను తీసి లవంగికకు ఇచ్చేశాడు. లవంగిక వెళ్ళిపోయాక మకరందుడు మాధవుణ్ణి వెతుక్కుంటూ ఆ ఉద్యానానికే వచ్చాడు. మాధవుడు తన ప్రేమ గొడవ అంతా స్నేహితుడితో చెప్పుకుని తనను మాలతి ప్రేమిస్తున్నదో లేదో అని మథన పడుతూ ఉండగా అతని సేవకుడు కలహనుడు
ఒక చిత్తరువు తెచ్చి ఇచ్చాడు. అది మాలతి రచించిన మాధవుడి బొమ్మ. ఈ బొమ్మ చూసుకున్నాక మాలతి తనను ప్రేమిస్తున్నట్టు మాధవుడికి రూఢి అయింది. తర్వాత అతను మకరందుడి ప్రేరణతో తన బొమ్మ పక్కన మాలతి బొమ్మ చిత్రించాడు. దాని కింద అతను ఒక శ్లోకం రాసి తనకు మాలతిని చూస్తే కలిగే ఆనందం మరి దేనివల్ల కలగదని స్పష్టం చేశాడు. సరిగ్గా ఈ సమయానికి కలహనుడి ప్రియురాలు వచ్చి చిత్తరువును పట్టుకుపోయి లవంగికకు చేర్చింది. మాధవుడు గుచ్చిన పొగడదండ, చిత్తరువు మాలతికి చేరాయి. వాటిని చూసి మాలతికి మాధవుడిపైన మరింత ప్రేమ కలిగింది. కాని యోగిని కామందకి వచ్చి మాలతికి వయసు మళ్ళిన నందనుడితో పెళ్లి జరగాలని రాజుగారు ఆజ్ఞాపించినట్టు తెలియజేసింది. మాలతి విచారసాగరంలో మునిగిపోయింది. వివాహం విషయంలో రాచకన్యలు తల్లిదండ్రుల ఆజ్ఞకు కట్టుబడి ఉండనవసరం లేదని, తమకిష్టమైన వారిని గాంధర్వ విధితో వివాహమాడవచ్చునని సలహా చెప్పి కామందకి వెళ్ళిపోయింది. మాలతి మాధవులను ఒకచోట చేర్చటానికి సర్వవిధాలా యత్నిస్తున్న యోగిని కామందకి ఒకనాడు మాధవుణ్ణి శివాలయం ఆవరణలో చెట్ల గుబుర్ల చాటున ఉంచి ఆలయానికి వచ్చిన మాలతిని ఆ సమీపంలో కూర్చోబెట్టి మాలతికి మాధవుడిపైన గల ప్రేమను గురించి మాట్లాడించింది. మాలతి మాటలు విని మాధవుడు ఆనంద పారవస్యంలో ఉండగా దూరం నుంచి కేకలు వినిపించాయి. మాలతి స్నేహితురాలు నందనుడి చెల్లెలు అయిన మదయంతికకు ఒక పులి వల్ల ప్రమాదం తటస్థించింది. మాధవుడు తానున్న చెట్ల చాటు నుంచి బయటకు వచ్చి పులి ఉన్న దిక్కుగా పరిగెత్తాడు. కాని దైవవశాన అటుగా వస్తున్న మకరందుడు పులితో కలియబడి పోరాడి దాన్ని చంపి తాను మూర్ఛపోయాడు. అతని గాయాలు నెత్తురు చూసి మాధవుడు కూడా మూర్ఛపోయాడు. మదయంతిక తన ప్రాణాలు కాపాడిన మకరందుడి కోసం కంగారు పడింది. కాని యోగిని తన కమండలంలోని జలం ముఖాన చల్లగానే అతను తేరుకున్నాడు. మాలతి తన నుదురు నిమిరేసరికి మాధవుడు కూడా కళ్ళు తెరిచాడు. ఇంతలో మదయంతిక కోసం ఒక సేవకుడు వచ్చి, అమ్మా, మీ అన్నగారికి మాలతికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయట, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అని చెప్పాడు. తన స్నేహితురాలైన మాలతి తనకు వదిన కాబోతున్నదని మదయంతిక ఎంతో సంతోషించింది. మాధవుడు మాత్రం పూర్తిగా కుంగిపోయాడు. యోగిని అతనికి ధైర్యం చెప్పి మాలతిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. కాని మాధవుడు ధైర్యం చెందలేదు. ఇక నేను శ్మశానాలలో పిశాచాలకు నరమాంసం అమ్ముకుంటూ తిరగవలసిన వాణ్ణే అనుకున్నాడు. అతను నిజంగానే శ్మశానంలో తిరగసాగాడు. ఆ శ్మశానాన్ని ఆనుకుని కరాళ శక్తి ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో అఘోర గంటుడనే కాపాలికుడు కపాలకుండలి అనే తన శిష్యురాలితో చేరి ఉపాసన చేస్తున్నాడు. వాడు శక్తికి ఒక అందగత్తె అయిన కన్యను బలి ఇవ్వదలిచి తన శిష్యురాలిని పంపాడు. ఆమె తన మంత్రశక్తి చేత మాలతీనే తెచ్చింది. ఆ సమయంలో మాలతి మేడలో ఒంటరిగా పడుకుని నిద్రపోతున్నది. అఘోరగంటుడు మాలతిని వధ్య చిహ్నాలతో అలంకరించి దేవికి పూజ ప్రారంభించాడు. తనకు చావు సమీపించిందని గ్రహించి మాలతి తన తల్లిని, యోగిని కామందకిని, తన చెలికత్త లవంగికను ఎలుగెత్తి పిలుస్తూ ఏడ్చింది. శ్మశానంలోనే తిరుగుతున్న మాధవుడు ఆలయం వైపు నుంచి మాలతి గొంతు వినిపించేసరికి ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ సమయాన అఘోరగంటుడు కత్తి ఎత్తి మాలతిని నరకబోతున్నాడు. ఆమె మాధవుణ్ణి చూసి రక్షించు, రక్షించు అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నది. మాధవుడు అఘోరగంటుడి చేతి కత్తి లాగేసి వాణ్ణి చంపేశాడు. అంతలోనే మాలతిని వెతుక్కుంటూ కొందరు మనుషులు వచ్చారు. వారి వెంట మాలతి క్షేమంగా ఇల్లు చేరింది. కపాలకుండల మటుకు తన గురువుని చంపిన మాధవుడిపైన పగ తీర్చుకుంటానని శపథం చేసి తన మాయ చేత తప్పించుకుపోయింది. అక్కడ రాజుగారి ఇంట నందనుణ్ణి పెళ్లి కొడుకుని చేశారు. వారు సపరివారంగా పెళ్లి కూతురి ఇంటికి రాబోతున్నారు. యోగిని మాలతి తల్లితో, అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసే ముందు గ్రామదేవతకు మొక్కించి తెస్తాను అన్నది. ఆమె అంతకుముందే మాధవుణ్ణి, మకరందుణ్ణి
గ్రామదేవత ఆలయానికి పంపి గర్భగుడిలో దాగి ఉండమని చెప్పింది. మాలతి, లవంగిక, యోగిని వెంట ఆలయానికి వచ్చారు. మాలతిని పెళ్లి కూతుర్ని చేయటానికి రాజుగారు పంపిన వస్త్రాభరణాలు కూడా ఆలయం వద్దకే చేరాయి. యోగిని ఆలయంలో మాలతిని మాధవుడికి కన్యాదానం చేసి, మీరిద్దరూ చెట్ల చాటున పడి మా విహారానికి చెందిన ఉద్యానవనానికి వెళ్ళండి. అక్కడ మీ పెళ్లికి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మకరందుడు, మదయంతిక కూడా అక్కడికే వస్తారు అని చెప్పి పంపేసింది. తర్వాత ఆమె మకరందుడికి రాజు పంపిన వస్త్రాభరణాలతో పెళ్లికూతురు వేషం వేసి అతన్ని, లవంగికను వెంటబెట్టుకుని భూరీవసువు గారింటికి వెళ్ళింది. మాలతీ వేషంలో ఉన్న మకరందుడికి, నందనుడికి పెళ్లి జరిగిపోయింది. మోసం బయటపడకుండా యోగిని ఎంతో శ్రద్ధ తీసుకున్నది. నందనుడు పెళ్లి కాగానే పెళ్లికూతురుతో సహా తన ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేశాడు. ఆ రాత్రి నందనుడు పడక గదిలో పెళ్లికూతురుతో సరసం చేయబోయేసరికి మాలతి వేషం ధరించిన మకరందుడు ఒక్క తోపు తోసేశాడు. నందనుడు ఛీ, ఇది చిన్నతనం నుంచి చాలా దుష్టురాలు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యోగిని శిష్యురాలైన బుద్ధిరక్షిత, మాలతి చెలికత్త అయిన లవంగిక మదయంతికను నిద్రలేపి తెచ్చారు. తన అన్న పెళ్లి చేసుకున్నది మాలతిని కాదని, తన ప్రియుడైన మకరందుణ్ణి అని ఆమె తెలుసుకున్నది. తరువాత వాళ్ళు నలుగురు కలిసి యోగిని ఉండే విహారం పక్కన గల తోటకు బయలుదేరారు. కాని దారిలో రాజభటులు వారికి అడ్డం తగిలి అనుమానం మీద మకరందుణ్ణి పట్టుకుపోయారు. కాని రాజభటులు వారికి అడ్డం తగిలి అనుమానం మీద మకరందుణ్ణి పట్టుకుపోయారు. బుద్ధిరక్షిత, మదయంతిక, లవంగిక నిశ్చేష్టులై ఉండగా మాధవుడి సేవకుడు కలహంసుడు అటుగా వచ్చి వారిని మాలతి, మాధవులున్న చోటికి తీసుకుపోయాడు. ఈ వార్త వింటూనే మాధవుడు తన మిత్రుణ్ణి రక్షించటానికి బయలుదేరాడు. అతను వెళ్ళిన కాసేపటికే మాలతి ఒంటరిగా ఉన్న సమయం చూసి కపాలకుండల ఆమెను తీసుకుని శ్రీశైల మార్గాన బయలుదేరింది. తన గురువును చంపిన మాధవుడిపై పగ తీర్చుకోవటానికి ఆమె సమయం కోసం వేచి ఉన్నది కదా. ఆ సమయం ఇప్పుడు ఆమెకు దొరికింది. మదయంతిక మొదలైన వాళ్ళు ఆమె కోసం వెతుక్కుని కంగారు పడ్డారు. ఈ లోపల మకరందుడు తనను పట్టుకున్న రాజభటులతో హోరాహోరీ పోరాటం సాగించాడు. త్వరలోనే మాధవుడు కూడా అతనికి అండగా యుద్ధం ప్రారంభించాడు. నందనుడి వివాహం భగ్నం చేసి మదయంతికను ఎత్తుకుపోయాడని మకరందుడిపై నేరం మోపిన రాజు తన మేడపై నుంచి తన భటులతో వీరోచితంగా పోరాడే యువకులనిద్దరినీ చూసి ముచ్చటపడి వారిని తీసుకురమ్మని భటులను పంపాడు. మాధవ, మకరందులు రాజుగారికి తమ పుట్టు పూర్వోత్తరాలు తెలిపి ఆయన చేత గౌరవించబడి తమ ప్రియురాళ్లతో ఈ విషయం చెప్పటానికి విహారపు తోటకు వచ్చారు. అక్కడ మదయంతిక ఉన్నది గాని మాలతి లేదు. మాధవుడు కామందకి వద్దకు వెళ్ళాడు. మాలతి అక్కడా లేదు. మాధవుడికి మతి చెడిపోయింది. అతను మాలతిని వెతుక్కుంటూ అడవిని పడి కనిపించిన ప్రతి మృగాన్ని మీకు మాలతి కనపడిందా, మీకు మాలతి కనపడిందా అని అడగసాగాడు. మకరందుడు అతని వెంటనే నీడలాగా ఉన్నాడు కాని అతన్ని ఊరడించలేకపోయాడు. తన మిత్రుడి అవస్థ చూడలేక మకరందుడు ఏ కొండపై నుంచైనా దూకి ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాడు. అదృష్టవశాత్తు కపాలకుండలకు సౌదామిని అనే యోగిని ఎదురుపడింది. ఈ సౌదామిని కామందకి శిష్యురాలు, మహాశక్తి సంపన్నురాలు. ఆమె కపాలకుండలను ఓడించి మాలతిని కాపాడి శ్రీశైలంలోనే భద్రంగా ఉంచి ఆమె మెడలోని పొగడదండను గుర్తుగా తీసుకుని మాధవుణ్ణి వెతుకుతూ బయలుదేరింది. మకరందుడు ఆత్మహత్య చేసుకోపోతుండగా ఆమె దేవుడులాగా అక్కడికి వచ్చి అతనికి మాలతి క్షేమవార్త చెప్పింది. తర్వాత ఆమె మాలతి, మాధవులను ఒకచోట చేర్చింది. జరిగిన సంగతులన్నీ తెలిసినాక రాజు మాలతి, మాధవుల వివాహానికి సంతోషంతో ఆమోదించాడు. అదేవిధంగా ఆయన మదయంతిక, మకరందుల వివాహానికి కూడా సమ్మతించాడు.
చిన్నతనంలో దేవరాతుడు భూరివసువు అనుకున్న ప్రకారంగా వియ్యంకులు కాగలిగారు. కథ సంపూర్ణం. లంకె బిందెలు. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బతికి ఉన్నంతకాలము అనుభవించమన్నాడు. ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తవ్వి చూస్తే లంకె బిందెలు కనబడ్డాయి. వాటి నిండా బంగారు కాసులున్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడి కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది. ఈ లంకె బిందెల మాట మరో ప్రాణి చెవిని పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు. అంతా జమీందారు గారు చెవులు మెలేసి తీసుకుంటాడు. అయితే ఆ లంకె బిందెలు చాలా బరువున్నాయి. తాను ఒక్కడు వాటిని ఇంటికి చేర్చడం అసంభవం. తన భార్య కూడా సహాయపడితే కాని ఈ పని జరగదు. కానీ దాని నోట నువ్వు గింజ కూడా నానదు. అది వట్టి వెర్రిబాగుల్ది. రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిశ్చయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు. కోడి పెట్టెని తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తరువాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పుడూ ఉత్త చేతులాడించుకుంటూ వస్తావు, వంట ఏం చెయ్యను అని పెళ్ళాం లబలబలాడింది. ఊరకే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను, ఏమైనా పడ్డాయేమో చూద్దాం పదా. చెరువులో వలవేసి వచ్చాను, అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు. ఇద్దరూ బయలుదేరారు. ఉచ్చుల్లో చేపలు దొరికాయి, వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం, ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం. ఇదేం చూశావు? ఇంతకన్నా చిత్రం చెబుతా విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా. తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు, జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరూ చీకట్లో పడి పొలానికి వెళ్లారు. అక్కడ ఒక చోట ఎర్ర నీళ్లు, ఒక మంద సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండను ఎర్రనీళ్లలో ముంచి తన పెళ్ళాం మీద విదిలించాడు. వాన కురుస్తోందేమిటి అంటూ పెళ్ళాం తల ఎత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బుతునకు కూడా లేదు. నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వానేమిటి అన్నది రైతు పెళ్ళాం. మబ్బులేని వాన నెత్తురు వాన, నీకు తెలీదా అన్నాడు రైతు. అట్టాగా అన్నది రైతు పెళ్ళాం ఆశ్చర్యంగా. తర్వాత ఇద్దరూ లంక బిందెలు మోసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనకాగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్టుగా అరిచాయి. అదేమిటి అన్నది రైతు పెళ్ళాం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోయాయట, అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు. అట్టాగా అన్నది రైతు పెళ్ళాం మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నమూ లేకుండా ఇల్లు చేరుకున్నారు. రైతు పెళ్ళాం అలసి ఉండటం చేత వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మేలుకుని ఉండి లంకె బిందెలను మళ్ళీ తవ్వి తీసి బంగారం ఒక చోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు. తెల్లవారి లేస్తూనే పెళ్ళాం రైతుతో, నాకు కాసిని కాసులిస్తావా? మంచి చీరలు, నగలు కొనుక్కుంటాను. మనమిప్పుడు డబ్బు గలవాళ్లం కదా అన్నది. పిచ్చిదానా, మనం ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరూ మాట మాట అనుకుని చివరకు పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళాం బావి దగ్గరకు వెళ్ళి పొరుగింటావిడ కనపడ్డ మరుక్షణమే, నా మొగుడెంత పిసినిగొట్టో చూసావుటమ్మా అన్నది. ఎందుచేత అన్నది పొరుగింటావిడ. మళ్ళీ ఎవరితోనూ అనమాకు, మాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి, వాటి నిండా బంగారపు కాసులు. కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసిస్తే ఒట్టు అన్నది రైతు భార్య.
మళ్ళీ రాత్రి పడేలోపుగా లంకెబిందెల వార్త గ్రామంలో చాలా మందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకు ఈ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మకద్రోహి, పాపం గదా అని నీకు పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకెబిందెలు కాజేస్తావా? అవి నీ బాబుగాడి సొమ్మా అని రంకెలు పెట్టాడు. రైతు లోపల బెదురుతున్నా పైకి తొనకకుండా, లంకెబిందెలేమిటి బాబూ, మీతో ఎవరన్నారు అన్నాడు. నువ్వు నీ పెళ్ళాము కలిసి ఆ లంకెబిందెలను తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరికీ అదే చెప్పిందిట అన్నాడు జమీందారు. రైతు పెళ్ళాంకేసి చురచురా చూశాడు. ఆ పిచ్చిది మొగుడితో అట్టా చూస్తావేం? నువ్వు నేను కలిసి లంకెబిందెలు పొలం నుంచి మోసుకురాలా? వాటి నిండా బంగారపు కాసుల్లేవు అన్నది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మరిచిపోయాననుకున్నావా? ఆ రాత్రేగా మన ఉచ్చుల్లో చేపలు పడింది, చెరువులో వలేస్తే కోడి పడింది కూడాను అన్నది భార్య. చుట్టూ మూగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏం నవ్వుతారు? ఆ రాత్రేగా మబ్బుల్లేకుండా నెత్తురివాన కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యాలెత్తుకుపోతే నౌకర్లందరూ లబోదిబోమని ఏడ్చారే అన్నది రైతు పెళ్ళాం. ఛీ, మతిమాలినదానా అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు. లంకెబిందెల పుకారు కూడా వట్టి పుకారే అని ఆయనకు రూఢి అయిపోయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు పెళ్ళాం చెప్పే ఒక్క మాట నమ్మటానికి లేదనుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కథ సంపూర్ణం.